ఇవాళ విజయవాడలో అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ 125 అడుగుల ఎత్తు నిర్మించిన కాంస్య విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న జగన్ 18 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం, సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం జగన్. ఒక ఎంపీ, 8 అసెంబ్లీ, వైసీపీ ఇన్ఛార్జీల మార్పు. వైసీపీ 4వ జాబితా రిలీజ్. 4 జాబితాలు కలిపి మొత్తం 58 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ స్థానాల్లో మార్పులు. నేడు లండన్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పారిశ్రామికవేత్తలతో భేటీ, పర్యాటకంపై అధ్యయనం. తెలంగాణలో పెట్టుబడులపై పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనున్న ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ. పిటిషన్ విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం. కడప, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన. రా కదలిరా సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. మధ్యాహ్నం కడప జిల్లా కమలాపురంలో సభ. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. ఈ నెల 28న హైదరాబాద్కు రానున్న అమిత్ షా. కరీంనగర్ బీజేపీ సభకు హాజరు కానున్న కేంద్ర మంత్రి. లోక్సభ నియోజకవర్గాలపై కొనసాగుతున్న బీఆర్ఎస్ సమీక్ష. నేడు మెదక్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్షించనున్న అధిష్టానం. నేతల నుంచి అభిప్రాయం సేకరించనున్న హైకమాండ్. పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు. 12 జిల్లాల బీజేపీ అధ్యక్షులతో పాటు మోర్చాల అధ్యక్షుల మార్పు. ఘనంగా షర్మిల కుమారుడి నిశ్చితార్థం. హాజరైన ఏపీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్, పలువురు ప్రముఖులు. నాంపల్లి క్రిమినల్ కేసులో సంచలన తీర్పు. హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష. బేగంపేటలో నేడు 2వ రోజు ఏవియేషన్ షో. ఈ నెల 21 వరకు కొనసాగనున్న బింగ్స్ ఇండియా 2024. నేడు కొత్త విమానాలు ప్రదర్శించనున్న తయారీ కంపెనీలు. గుజరాత్ పడవ ప్రమాదంలో కొనసాగుతున్న రెస్క్యూ. 16 మంది మృతి. గల్లంతైన వారి కోసం గాలింపు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలు. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు. రాకపోకలకు అంతరాయం. వాహనాలు కనిపించక అవస్థలు. కొనసాగుతున్న అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు. ఆకట్టుకుంటున్న బాలరాముడి విగ్రహం. 5 ఏళ్ల బాలుడు నిల్చున్న రూపంలో కళ్లకు గంతలు కట్టి ఉన్న విగ్రహం. అయోధ్యకు సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం. 1,00,000 లడ్డూలను సిద్ధం చేసిన తిరుమల దేవస్థానం. నేడు అయోధ్యకు 1,00,000 లడ్డూలను తరలించనున్న టీటీడీ.